హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్, మనమైతే ఈ ఎపిసోడ్లో ఒక పని అయితే చేయబోతున్నాం. అదే పని అంటే ఎన్చాన్మెంట్ టేబుల్ని అయితే ప్రిపేర్ అయితే చేయబోతున్నాం. నేనైతే లాస్ట్ ఎపిసోడ్ తర్వాత చాలా ఆఫ్లైన్ వర్క్ అయితే చేసా, అదంతా మీకు చూపిస్తా. అండ్ మీకైతే స్కిన్ చూపిద్దాం అనుకున్నా, బట్ స్కిన్ అయితే డిలీట్ అయ్యింది. మళ్ళీ స్కిన్ అయితే క్రియేట్ చేసి ఎలాగైతే చేసా. మీకు నచ్చిందో నచ్చలేదు చెప్పండి. ఆ స్కిన్ నచ్చిందా, ఈ స్కిన్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అండ్ మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తా. బ్యాక్ సైడ్ అయితే ఏటీజీ అని ఉంటుంది, అదైతే మారదు. అది కాదు, ఈడెందుకు నన్ను ఎలా చూస్తున్నాడు గైస్. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. గైస్, మీకైతే ఒక ఆసక్తికరమైన విషయాన్ని చూపించబోతున్నా. అదే మన బేస్ దగ్గర ఉన్న ప్లేస్ అన్నమాట. మీరైతే చూస్తే ఇదేట్రా బాబు ఎంత దారుణంగా ప్లేన్ అయిపోయింది అనుకోవచ్చు. బట్ నేనైతే చాలా కష్టపడి అయితే అంత ప్లేన్ చేసా. అండ్ మీకు చెప్పా లాస్ట్ ఎపిసోడ్లో ఇక్కడ ఉన్న ట్రీస్ అన్నిటినీ లేపేస్తాను. ఫుల్ అయితే లేపేసా. అండ్ నేనైతే అనుకున్నా డర్ట్తో మొత్తం ఫిల్ చేద్దామని. ఇక్కడ చాలా డర్ట్ ఉండేది, ప్లెయిన్ ఉంది, ఇంకా ప్లెయిన్ చేసుకుందాం అనుకున్నా. ఇదైతే మొత్తం క్లియర్ చేద్దాం అనుకున్నా, కానీ పికాక్స్లు అవన్నీ ఇరిగిపోతున్నాయని చెప్పి ఒక డైమండ్ షవల్ కూడా చేసా. దాని తర్వాత ఎందుకని చెప్పి ఇటు సైడ్ ఉన్నదంతా ప్లెయిన్ చేసా, అంటే లేపేసాను అనమాట. ఇక్కడ డర్ట్ అంతా ఇక్కడ ఇలా కొంచెం ఎక్స్ట్రా చేస్తూ ఉన్నా. ఇంకా అక్కడ చివరిని కదా నేనైతే షుగర్ క్యాన్ పెట్టా, దానికైతే నేను దూరంగా ఉంటున్నా మైనింగ్కి వెళ్ళడం అలాగా. దాన్ని బట్టి అవి అయితే అవ్వట్లేదు. అండ్ నేనైతే లెదర్ని స్టాక్ పైన కలెక్ట్ చేసా. అండ్ ఇది నా ఏఎఫ్కే స్పాట్ అనమాట. ఏదో చేద్దామని చెప్పి అలా చేసేసా. ఎలాగే ఉంటాను నేను, కదల్లా ఇలా ఉండిపోతా. ఏఎఫ్కే అని చెప్పానా. ఇదైతే చాలా ఎక్కువ వస్తుంది. 2 rows ఉన్నాయని మీరు అనుకోవచ్చు, బట్ 2 rows అంటే దీనికి చాలా ఎక్కువ. అండ్ ఇక్కడి నుంచి ఆ చివరికి 26 blocks, 26 ఈ 26 మళ్ళీ ఇది ఒకటి, అంటే చివరిన బ్లాక్ ఉంటుంది కదా, ఇదొకటి మళ్ళీ అదొకటి. మీరు ఒకసారి లెక్క వేసుకొని చెప్పండి, మరి చాలా వచ్చేది. మళ్ళీ కొంచెం ఫార్మింగ్ చేద్దామని చెప్పి అయితే ఇలా పెట్టా. ఎందుకంటే విలేజర్స్తో ట్రేడింగ్ చేయడానికి అండ్ బ్రీడింగ్ చేయించడానికి 2 విలేజర్స్ని కూడా లాక్ చేసా. అక్కడ ఒకడు, మళ్ళీ ఎలాంటి ఇంట్లోనే ఇంకొకటి అయితే బంధించేసా. మీకైతే చూపిస్తా ఫుల్ వుడ్ ఎంత ఉందో. కాదు, ఇది డర్ట్, ఇది అనమాట మన వుడ్. అయితే నేనైతే మొత్తం అయితే కలెక్ట్ చేసా. అండ్ సాప్లింగ్స్ ఇవి, ఐరన్ లేదు మన దగ్గర. డైమండ్స్ అయితే ఒక డైమండ్ వాడేసాను గైస్. మళ్ళీ ఒక డైమండ్ ఎలా వచ్చిందంటే నేను మైనింగ్ చేస్తున్నాను అనమాట. మైనింగ్ చేస్తున్నప్పుడు కొంచెం చూసుకోకుండా, అంటే మైనింగ్ అంటే స్ట్రైట్గా వచ్చి చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు స్ట్రైట్ ఇలా వెళ్తాం కదా, ఆ తర్వాత ఇటు సైడ్ మైన్ చేస్తామా. ఆ తర్వాత ఫస్ట్ 2 blocks మైన్ చేసే ఇటు రాలేదు అని చెప్పి ఇంకా అలాగే మైన్ చేసా. ఒకేసారి డైమండ్ వచ్చింది, అది అప్పటికే మైన్ అయిపోయింది అనమాట. అది మన పొరపాటు. మరి ఇంకా మనం ఇటు చేయలేం. ఆ డైమండ్ మైన్ అయిపోయింది, కానీ చాలా డైమండ్స్ అయితే దొరికాయి. నేను మైన్ చేయలే. ఫార్చ్యూన్ 3 ఈ ఎపిసోడ్లో ఖచ్చితంగా వస్తుంది. లెదర్ అయితే 22 ఉంది, ఇంకా 19 ఉంది, అంటే 29 ఉంది. నేను ఏదో సునిగెత్తున్నాను. బుక్స్ నేను చేశాను గైస్, ఇదిగోండి 42. చాలా అంటే చాలా ఏఎఫ్కే ఉండి దాన్ని అయితే కలెక్ట్ చేసా. అండ్ లెదర్ అయితే చాలా ఎక్కువ గైస్. నేనైతే కనిపించిన కౌస్ని, షీప్స్ కాదు హార్సెస్ని కూడా వేసేసేవాడిని. ఇక్కడ ఏ కౌ కనిపించింది కదా, ఇంకా పరిగెట్టు కొట్టడమే అనమాట, చంపేయడమే. అలాగే నా టూల్స్ అన్ని బ్రేకింగ్లోకి వెళ్ళిపోతున్నాయి, అంటే పోవడానికి దగ్గరలోకి వచ్చింది. కాబట్టి మన దగ్గర ఎలాగో ఒబ్సిడియన్ కూడా ఉంది. నేనైతే పోర్టల్ని చేసాను గైస్, మీకు చూపిస్తా పోర్టల్ని ఎలా చేసానని. ఏం లేదు, అక్కడ ఉన్న పోర్టల్నే అలా ఆన్ చేస్తా. దానికి ఒక స్పెషల్గా వీడియో అక్కర్లేదని చెప్పి చేయలే, చూపిస్తా మీకు. నేనైతే ఇంకా నెదర్లోకి వెళ్ళా.
అది నెక్స్ట్ ఎపిసోడ్లో కానీ ఇంకేదైనా ఎపిసోడ్లో వెళ్దాం. ఎలాగైతే రూట్ని క్రియేట్ చేసుకున్నా పైకి వెళ్దాం. ఓకే, ఇంకొక బ్లాక్ మనం ఇలా స్ట్రైట్గా వెళ్ళి ఇలా తిరిగి ఇలా ఎగిరి వెళ్ళి నేనైతే క్రయింగ్ అబ్సిడియన్తో కొన్ని సాహసాలు చేశా. అండ్ ఇదనమాట మన పోర్టల్. లోపలికి వెళ్దాం, కానీ ఇప్పుడు వద్దు. ఇప్పుడు మనం మన బేస్ కాడికి అయితే వెళ్ళిపోదాం. మనకి ఎన్చాన్మెంట్ టేబుల్ కదా మనం చేయాల్సింది ఈ ఎపిసోడ్లో, కాబట్టి ఎన్చాన్మెంట్ టేబుల్ని అయితే చేద్దాం. అండ్ ఒకవేళ ఫార్చ్యూన్ 3 ఈ ఎపిసోడ్లోనే వస్తే మైన్ కూడా చేసేద్దాం డైమండ్స్ని. ఒకవేళ ఫార్చ్యూన్ 3 రాకపోతే, ఒకవేళ సిల్క్ టచ్ వచ్చినా పర్లే. అన్నట్టు మన ఫార్చ్యూన్ 3 సిల్క్ టచ్ ఎలాగొచ్చేస్తే మన దగ్గర ఎక్స్పీ లేదుగా, అయితే ఆఫ్లైన్లో ఎక్స్పీ ఫామ్ పక్కా రెడీ అయితే అయిపోద్ది. ఇదనమాట. నేను ఎందుకు ఈ 4 బ్లాక్స్ మైన్ చేసానో నాకు తెలీదు, కానీ నేను చేసే ప్రతి ఎమ్మెల్జీ దీన్ని బట్టే ఫ్లాప్ అయిపోతుంది. మనకి ఇంకా అక్కర్లే, ఫుడ్ కూడా మనకి చాలా ఎక్కువైతే వస్తుంది. ముందైతే చేద్దాం డైమండ్స్ యాపిల్స్ని అయితే నేను కలెక్ట్ చేద్దాను గైస్, ఎందుకంటే గోల్డెన్ యాపిల్స్కి అది ఒక ప్రారంభం. ఎన్చాన్మెంట్ టేబుల్ని చేసేద్దాం. ఓకే, ఎన్చాన్మెంట్ టేబుల్ అయితే వచ్చేసింది. అండ్ వుడ్ కూడా కావాలి కదా, నా దగ్గర ప్లాంక్స్ ఉన్నాయి. అండ్ ఈ స్టాక్ వుడ్ తీసుకుందాం, ఇంకా ప్రిపేర్ చేద్దాం. ఎన్ని వచ్చాయి? 13. ఇంకా 2 దొరికితే చాలు మనకి. బుక్కులు అయిపోయా? బుక్కులు అయిపోయాయి గైస్, మన దగ్గర బుక్కులు లేవు. లెదర్ ఉంది బట్ మన దగ్గర పేపర్ లేదు. ఇప్పుడు ఎలా వచ్చేస్తున్న బుల్లోడా? ఇప్పుడైతే మొత్తాన్ని బ్రేక్ చేసేద్దాం. ఓకే గైస్, నేనైతే మొత్తం తీసేసా. ఇప్పుడు దీన్ని పేపర్లో కన్వర్ట్ చేద్దాం. చూసారా, నేను అది ఫుల్ కూడా అవ్వలే, బట్ మనకి చాలా పేపర్ అయితే రాబోతుంది. ఓకే, మనకి వచ్చేసింది. ఇప్పుడు బుక్స్ చేసుకుందాం. బుక్స్ కూడా వస్తాయి. అండ్ మనకి లాస్ట్ 2 బుక్స్ షెల్ఫ్స్ కూడా వచ్చేసాయి. దీన్నైతే ఎక్కడ పెడదాం? ఇదైతే మన హౌస్లో కాదు, బయటే ఉంటుంది, కాబట్టి చూసుకొని అయితే పెడదాం. ఎక్కడ పెడదామా? ఓకే, ఎక్కడ గైస్? నేనైతే ప్లేస్ డిసైడ్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని కలుస్తా. గైస్, నేనైతే ఇక్కడే పెడదాం అనుకుంటున్నా, అదే ఎన్చాన్మెంట్ టేబుల్ని. ముందు ఈ టార్చెస్ని రిమూవ్ చేద్దాం. అండ్ ఇప్పుడైతే టేబుల్ని సెంటర్ కాకుండా ఎలాగోలా పెడదాం. ఇప్పుడు 1 గ్యాప్ ఇచ్చి పెడదాం. ఓకే, 3 అండ్ ఇక్కడ 3 ఇక్కడ. ఓకే, దీన్ని తీసి ఇప్పుడు కొంచెం ముందు పెడదాం, లేకపోతే తప్పు అయిపోదును. ఇప్పుడు ఇక్కడ అయిపోయింది కాబట్టి
ఇక్కడ కొన్ని అండ్ ఇక్కడ ఒకటి అండ్ ఫైనల్ వన్ అయితే పైన. ఓకే, ఇప్పుడు కరెక్ట్గా 30 అయ్యిందా లేదో చూద్దాం. 28 అయ్యింది. ఇంకొక బుక్ షెల్ఫ్కి చేసేద్దాం. పద లెదర్ని ఇలా కలెక్ట్ చేసుకోవడం చాలా బెస్ట్. కొంచెం వుడ్ చాలు ఒక్క బుక్ షెల్ఫ్. ఇంకొకటి డిజైన్ పోకూడదు. ఓకే, ఇంకొక బుక్ షెల్ఫ్ కూడా వచ్చేసింది. ఇంకా వెళ్ళి అక్కడైతే ప్లేస్ అయితే చేసేద్దాం. ఓకే, ఇప్పుడు 30 అయ్యిందా? 30 అయింది. ఎఫిషియన్సీ 3 వస్తుంది. మరి మన షార్ట్కి షార్ప్నెస్ మన దగ్గర 30 లేదు. ఓకే, ఇప్పుడు దీన్ని డిజైన్ అయితే చేయాలి. మన దగ్గర ఐరన్ కూడా లేదు. గ్రైండ్ స్టోన్ ఎక్కడో చూసా. ఓకే, గ్రైండ్ స్టోన్ కనబడింది. వెళ్ళి తెచ్చేసుకుందాం గ్రైండ్ స్టోన్ని. ఇవి నా హార్సెస్ అనమాట. కట్టిపడేసాను మంచిగా అన్నిటినీ. సారీరా, ఇవి నాదే అనమాట. ఇంకా ఏడకు ఇంకా లోపల ఏమైనా ఉన్నాయా? చెస్ట్ తప్పేట ఉండవు. దాని బదులుగా దాన్ని ఏదంటారు గుర్తు రావట్లేదు. ఇది గ్రైండ్ స్టోన్. మరి దాన్ని ఏదంటారు? యాన్విల్. అదే యాన్విల్ ఎంచుకోవచ్చు కదా. ఇంకా సక్సెస్ఫుల్గా మనం అయితే ఇప్పుడు తెచ్చేసుకున్నాం కాబట్టి ఇంకా పెట్టేద్దాం. యాన్విల్ ఇక్కడ, ఇంకా యాన్విల్ కాదు, అది గ్రైండ్ స్టోన్ అక్కడ, యాన్విల్ అక్కడ. గ్రైండ్ స్టోన్ దేనికి ఎలాగొచ్చింది? ఓకే, ఎలాగుంది. ఇంకా మనకి ఒక చెస్ట్ కావాలి. చెస్ట్ క్రాఫ్ట్ చేయడం బదులుగా తెచ్చుకోవడం బెస్ట్. ఓకే, అందులో ఇట్లేవు అంటే ఏవైనా ఎక్కువ వచ్చేస్తే పెడదాం అని చెప్పి 2 చెస్టులు చేసా. మనకి మంచిగా పనికొచ్చింది. లోపల ఇక్కడ చెస్ట్ పెడదాం. అండ్ ఇంకొకటి మనకు కావాల్సింది స్టిక్స్ కాదు, మన దగ్గర లెదర్ ఉందా? 3 లెదరే ఉంది. పర్లే, కొన్ని స్టిక్స్ చేద్దాం. ఐటమ్ ఫ్రేమ్, ఇంకా ఐటమ్ ఫ్రేమ్ వచ్చింది. మన దగ్గర లాపిస్ లజూలి ఉందా? గైస్, మన దగ్గర లాపిస్ లేదు. మన దగ్గర నిజంగా లాపిస్ లేదా? లాపిస్ లేదు, ఏటీ లేవు మన దగ్గర. ఎన్చాన్మెంట్ చేయడానికి కూడా. ఓకే, ఎక్కడైతే పెట్టేద్దాం. లాపిస్ దొరికిందా చూద్దాం. ఇప్పుడైతే ఎన్చాన్మెంట్ టేబుల్కి డెకరేషన్ ఇద్దాం. క్రాఫ్టింగ్ టేబుల్ వచ్చాయి. అండ్ నువ్వు కూడా. అండ్ ఈ చెస్ట్ సైడ్ ఉంది. కొంచెం ఇవి ఉన్నాయి కదా, ఇవి తీసుకుందాం. అండ్ కాబుల్ స్టోన్ అండ్ సమ్ కాబుల్ స్టోన్ లోపల పెడదాం. ఎంత అవుతా అంత. గోల్డ్ నువ్వు లోపలికి వెళ్ళిపో. డైమండ్స్ నువ్వు కూడా. సిడియన్ నువ్వు కూడా వెళ్ళిపోవచ్చు. మనకి ఇంకెట్ కావాలి? ఇవి కొన్ని తీసుకుందాం. ఇంకా డయోరైట్ చూద్దాం. డయోరైట్ కూడా తీసుకుందాం. ఏముంటే అవి తీసుకుందాం గైస్. మనకి ఇవైతే చాలా అనుకుంటున్నా. ఇంకా వెళ్ళిపోదాం. పదండి. వచ్చేసారా బుల్లోడా? ఇక్కడ క్రాఫ్టింగ్ టేబుల్ అయితే ఎక్కడ పెడదాం? గ్రైండ్ ఇదే స్టోన్ కట్టర్ ఎక్కడ పెడదాం? ఫస్ట్ అయితే నేను అనుకుంటుంది లోపలికి పెడదాం. మనకి పాలిష్గా ఒకటి అన్నీ వచ్చేస్తాయి కదా, ఎందుకు అంత పోవాలి మనకి. ఇప్పుడు ఎలాగో మన దగ్గర షవల్ ఉంది కాబట్టి షవల్తో దీన్ని మొత్తం షవల్ చేద్దాం. తీరా
అయితే ఇలా పెడదాం. ఓకే, ఇప్పుడు బయటికి కూడా కనిపించేటట్టుగా పెడదాం. జంగిల్ భయం ఉన్న బాగుండు గైస్. నేనైతే బ్యాంబూ మన సర్వైవల్ ఇప్పుడు కనిపెట్టలేదు కావడా, కనిపెట్టానా ఏమో నాకు గుర్తులేదు. కానీ నేనైతే నార్మల్గా నేను ఆడేటప్పుడు అయితే చాలాసార్లు కనిపెట్టా. ఓకే, నేనైతే ఇదంతా చేస్తా. గైస్, ఇది మన ఎంచైన్మెంట్ రూమ్ ఫైనల్ అవుట్పుట్ అనమాట. మీకైతే చూపిస్తా ఎలా ఉందో అని. నేనైతే పిచ్చిగా కట్టేసా దీన్ని. మరి మీకు నచ్చిందో నచ్చలేదో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. కొంచెం తిట్టకుండా ఉంటే మంచిదని నేను కోరుకుంటున్నా. చూపిస్తా మీకు. ఫస్ట్ అయితే మొత్తం అయితే ఇలా బిల్డ్ చేసా. కొన్ని ల్యాంటర్న్స్ పెట్టా లోపల. ఇంకా ఇలా స్టేర్స్ మొత్తం ఇలా పెట్టా. మధ్యలో రికార్డింగ్ దేనికి స్టాప్ చేశానంటే నేను ఆలోచించుకొని పెట్టి మళ్ళీ తీసి మళ్ళీ పెట్టి మళ్ళీ తీసి అదంతా చేసి నాకే అరగంట గంట అయిపోయింది. మీకు చెప్పా ఫస్ట్లో ఇది ఒక చిన్న ఎపిసోడ్ కింద వస్తుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అని. గైస్, ఇది చిన్న ఎపిసోడ్ కాదు. ఈ ఎపిసోడ్కి ఎంత వచ్చిందని తింటే నమ్మలా పోతున్నా. పో 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 ఇంకోసారి కనిపించు, ఇక్కడ వెళ్ళిపో. అంత అయితే ఇక్కడ జరిగిందనమాట. మొత్తం ఇలా మార్చి కొంచెం ఏదో ఇరిగిపోయిన సగం పక్క నుంచి చూస్తుంటే ఏదో స్టేర్ కేస్లా కనిపిస్తుంది నాకు. అలాగే ఉంది కదా స్టేర్ కేస్. ఇలా పైకి వెళ్ళిపోయి పైన బేస్ అనమాట, గాలిలో బేస్ మంది. ఏటో మరి ఇలా కట్టేశాను. ఒకవేళ
దీన్ని రివ్యూ చేసే అంత ఓపిక అయితే నాకు లేదు, కాబట్టి ఇది ఖచ్చితంగా ఫైనల్ దాకా ఉంటుంది, మీరేం చూసి భయపడద్దు. సో ఇది గైస్ మన ఎపిసోడ్. నచ్చిన వాళ్ళు అయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి గైస్. అండ్ మన లాస్ట్ ఎపిసోడ్కి అండ్ దానికన్నా ప్రీవియస్ ఎపిసోడ్కి అండ్ ఈ ఎపిసోడ్కి కూడా లైక్స్ అయితే చాలా ఎక్కువ కొట్టండి అండ్ కామెంట్ కూడా చేయండి ఈ బిల్డ్ ఎలా ఉందని. మీకు చెప్పా కదా, కొంచెం మీరు తిట్టకుండా ఉంటే నాకు బెస్ట్ అనమాట గైస్. ప్లీజ్ తిట్టద్దు. బాయ్ గాయస్.